నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. స్టార్ హీరో, కన్నడ స్టార్ హీరో 'దర్శన్' గతంలో రేణుకాస్వామి హత్య చేయడం జరిగింది. తన అభిమాని హత్య చేయడం జరిగింది. 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో తను నిందితుడని తెలిసిన తర్వాత జైలుకెళ్ళి రావడం, బెయిల్ తీసుకోవడం మధ్యలో జరిగింది. ఇప్పుడు బెయిల్‌కు ఇవ్వట్లేదని కర్ణాటక ప్రభుత్వం నాకు ఒక విషయం ఇవ్వండి, నేను చచ్చిపోతా, నా వల్ల కావట్లేదని జైల్‌లో చెప్పడం జరిగింది. అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏమైంది? ఏంటి? అసలు జైలు ఏం చెప్పింది? మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య, స్టార్ హీరో 'దర్శన్' ఎందుకు కోర్టులో వ్యాఖ్యలు చేశాడు? రైట్ వంశీ, మనకు తెలిసిందే కన్నడలో స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో దర్శన్ పేరు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు దర్శన్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే జైల్లో చిప్పకూడు తినాల్సిన ఒక పరిస్థితి నెలకొంది. సో ఎందుకు అనంటే తన అభిమానిని ఒక అతి కిరాతకంగా హత్య చేశాడు. అండ్ ఇప్పుడు అతను ఆ కారణంతో జైల్లో ఉండడం జరిగింది. సో చిత్ర పరిశ్రమలోనే కాకుండా మొత్తం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతని అభిమాని ఎవరైతే ఉన్నారో రేణుకస్వామి, అతని హత్య కేసు అయితే సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసింది. సో ఈ క్రమంలోనే బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఇప్పుడు అతను ఉన్నాడు. అయితే ఈ జైల్లో పరిస్థితులు భరించలేనివిగా ఉన్నాయని చెప్పేసి దర్శన్ కోర్టులోనే వాపోయాడు మొత్తం. దయచేసి కనీసం తనకు విషయం ఇవ్వండి అని చెప్పేసి కూడా అడిగాడు. అంటే ఇంత దుర్భరమైన జీవితాన్ని నేను గడపలేకపోతున్నాను. నా చొక్కా స్మెల్ వచ్చేస్తుంది, అక్కడ మొత్తం ఇది వాపించేసింది, అసలు స్మెల్ వచ్చేస్తుంది, నేను భరించలేకపోతున్నాను, ఎటువంటి దుర్భరమైన జీవితాన్ని నేను గడపలేను, నాకు ఇంత విషం ఇవ్వండి, నేను తాగి చచ్చిపోతాను అన్నట్టుగా కోర్టు ఎదుటనే అతను మాట్లాడడం జరిగింది. అయితే రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ మాత్రం మంగళవారం 64వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే హాజరయ్యాడు. ఆ కాన్ఫరెన్స్ లోనైతే తను ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో కోర్టు విచారణలో మాట్లాడుతూ దర్శన్, చాలా రోజులుగా నేను సూర్యరశ్మి అసలు చూడలేదు, గదిలో గాలి లేనట్టుంది, వేసుకున్న బట్టలు దుర్వాసన వస్తున్నాయి, ఆ గదిలో మొత్తం ఫంగస్ తీవ్రత భయపెడుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో నేను జీవించలేను ఆ అని చెప్పేసి ఆ విధంగా అయితే న్యాయమూర్తి ఎదుట అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనిపైన న్యాయమూర్తి కూడా స్పందించాడు. అలాంటివి ఏం చేయడం కుదరదు, అది సాధ్యం కాదు అని చెప్పేసి కూడా స్పష్టం చేసేశాడు. సో మనం ఒకసారి రేణుకాస్వామి ఇష్యూ గురించి చూసుకుంటే, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్ సన్నిహితురాలైన పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతోనే ఈ రేణుకాస్వామి చిత్రహింసలకు గురి చేసి అతన్ని హత్య చేసినట్టు పోలీసులు అయితే గుర్తించారు. మనకు తెలిసింది అది 2024 జూన్ లో రేణుకాస్వామి కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేసినట్టుగా కూడా తేల్చారు. అయితే ఈ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్, నటి పవిత్ర గడ సహా మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. నిందితులు అటు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. అప్పట్లో ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. సో ఫోటోలు చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా అనిపించాయి, అంత కిరాతకంగా అతన్ని చంపేశారు. చాలా మంది చూడలేకపోయారు ఆ ఫోటోల్ని కూడా. రేణుకాస్వామిని చిత్రహింసలు చేసిన ఫోటోలు మనకు తెలిసిందే అది. సో ఈ కేసులో అరెస్ట్ అయిన దర్శన్ కొన్ని నెలల పాటుగా కూడా జైల్లోనే ఉన్నారు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నా అంటూ కూడా బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును కూడా కోరడంతో అప్పుడు కర్ణాటక హైకోర్టు ఏం చేసిందంటే బెయిల్ ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవాల్ చేసింది. మీరు అలా ఎలా బెయిల్ ఇస్తారు, మీరు అంత కిరాతకంగా చంపిన ఒక వ్యక్తికి మీరు బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పేసి ఆ అలా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ మళ్ళీ సుప్రీం కోర్టునైతే కోరింది. ఇది సరికాదు, హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే సరికాదని చెప్పేసి సుప్రీం కోర్టుని కోరితే, అయితే సుప్రీం కోర్టు 2025 ఆగస్టు 14న ఆ బెయిల్ ని రద్దు చేసింది. సో బేబీ పార్దావాలా ఆర్ మహాదేవులతో కూడిన ధర్మాసనం దర్శన్ బెయిల్ పైన బయట ఉంటే సాక్ష్యాలు, అంటే దర్శన్ బెయిల్ పై ఒకవేళ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, అతను సెలబ్రిటీ కావడం వల్ల విచారణపై కూడా ప్రభావం చూపవచ్చు అని చెప్పేసి వ్యాఖ్యానించి, అదే సమయంలో జైల్లో దర్శన్ కు ఏ విధమైన ప్రత్యేక వసతులు ఇవ్వద్దని కూడా జైలు అధికారులను ఆదేశించింది. దీంతో అతన్ని మళ్ళీ తిరిగి అరెస్ట్ చేసి పరప్పాన అగ్రహారం జైలుకు అయితే తరలించారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ బయటకు వచ్చిందో, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో దర్శన్ తనకు బెడ్ కావాలని చెప్పేసి, పరుపు కావాలని చెప్పేసి, ఇటువంటి కొన్ని కనీస సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టును అయితే అభ్యర్థించాడు. అలాగే తనను బళ్ళారి జైలుకు తరలించవద్దని కూడా కోరాడు. ఇప్పటికీ ఆరోగ్యం క్షీణిస్తుందని, చేతుల పైన ఫంగస్ పెరిగిందని కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చాడు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా 13, 14 నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను కూడా కోర్టు పరిశీలించింది. అభియోగాల నమోదు కూడా సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. అలా ఈ దర్శన్ అయితే ఈ రకంగా ఫంగస్ వ్యాపించింది, సూర్యరశ్మి చూడలేదు, నాకు ఇంత విషం ఇవ్వండి, నేను చచ్చిపోతానన్నట్టుగా మాట్లాడడం అయితే వీడియో కాన్ఫరెన్స్ లో ఇప్పుడు అది బయట వైరల్ అయిపోయింది. మొత్తం దర్శన్ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్. అయితే దీనిపై నెటిజన్స్ నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అంటే నువ్వు చంపేటప్పుడు నీకు తెలియదా, అంత కీలకంగా నువ్వు చంపిన తర్వాత నేను జైల్లో నీకు అంటే మంచి
ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, నీకు ఫైవ్ స్టార్ హోటల్ ఇవ్వాలా అంటూ ఈ రకంగా విమర్శల రూపంలో అయితే నెటిజన్స్ దగ్గర నుంచి రిప్లైస్ వస్తున్నాయి. అయితే దీన్ని కన్నడ స్టార్ హీరో కాబట్టి అని ఇలా ఫ్యాన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు వీటిని. ఆ గతంలోనే అతను అరెస్ట్ అయినప్పుడు అతనికి సపోర్ట్ గా అతను జెర్సీలు వేసుకొని తిరగడం, ఇలా చాలా ర్యాలీలు చేసినట్టుగా దర్శన్ సపోర్ట్ గా కూడా కన్నడలో అతని ఫ్యాన్స్ అయితే మద్దతు అయితే తెలిపారు. కాకపోతే నార్మల్ నెటిజన్స్ మాత్రం దీనిపైన విమర్శలు అయితే చేస్తున్నారు దర్శన్ పైన. నీకు ఏ రకంగా సౌకర్యాలు కల్పిస్తారు, నువ్వు చంపేటప్పుడు నీకు తెలియలేదా అని చెప్పేసి ఆ రకంగా అయితే దర్శన్ ఇష్యూ అయితే జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఎటువంటి సదుపాయాలు అయితే ఇవ్వట్లేదు కోర్టుకు సంబంధించి. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి దర్శన్ ఇంకెంత కాలం జైల్లో ఉంటాడో కూడా చూడాలి. అయితే తను పట్ల నెటిజన్స్ లో కాస్త నెగిటివిటీ అయితే పెరిగిపోయింది. తను ఇంకాస్త జైల్లోనే మగ్గిపోవాలి, ఎందుకంటే అంత కిరాతకంగా చంపిన వ్యక్తిని బయట తిరగనివ్వకూడదు అంటూ ఆ రకంగా స్పందనలు కూడా వచ్చాయి. మరి చూద్దాం దర్శన్ విషయంలో ఏం జరుగుతుంది, అతనికి శిక్ష పడుతుందా లేకుంటే బయటకు వస్తాడా, ఆ జైల్లోనే ఉంటాడా అనేది తేలాల్సి ఉంది వంశీ. థ్యాంక్ యూ ఆదిత్య.